జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి జనాలైతే ఈ సినిమాలు చూసి చెడిపోతారయ్యా. సినిమాలు చూసేది అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలా ఇదొక ఫీలింగు, వీళ్ళకేదో వీళ్ళేదో హీరోలు అయిపోయినట్టు, వీళ్ళకి వీళ్ళేదో డాన్లు అయిపోయినట్టు కళల్లో తేలిపోయేది, అడ్డమైన పనులు చేసేది, మొత్తానికైతే పోలీసు వాళ్ళకి కేయించుకునేది, ఇట్లాంటి బాగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ఒకదాన్ని దొబ్బుకొని వచ్చిన ప్రతి ఒక్కరు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. నిజానికి మన దేశంలో దొంగ నోట్ల ముఠాలనేటి కొత్త ఏం కాదు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ సహకారంతో మన దేశంలో అనేక దొంగ నోట్ల ముఠాలు పెద్ద ఎత్తున మన దేశంలో విస్తరించినాయి. అందుకే ప్రధాని మోడీ గారు 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తే కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి మనకందరికీ తెలుసు కదా. ఇక అప్పటి నుండి అటు పాకిస్తాను ఇటు భారత్లోని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్కలకు నిధులు అందక అల్లాడిపోతున్నాయి. బౌమని మరుచున్నాయి యాడికాడ. ఆ కారణంగానే పాకిస్తాన్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. తెలుసు కదా మీకు. అంటే 2014 వరకు పాకిస్తాన్ ఎన్ని యథవేషాలు వేసిందో, ఎన్ని డ్రామాలు వేసిందో మనకందరికీ తెలుసు. ఎప్పుడైతే ఈ పెద్ద నోట్ల మార్పిడి ఎప్పుడైతే చేసినామో తోకకోసి కదా కుక్క కదా కారం కదా పెట్టినట్టు వచ్చి రోడ్డు మీద పడి ఈరోజు బాబా ఏ రోటీదే బాబా అని చెప్పి ఈదలమ్మటి అడక తింటుంది ప్రపంచ దేశాలందరినీ దేబారిచ్చింది. మా మొహాన్ రోజు చిల్లర మల్లర బారేయండి, మేము ఎరక తింటామని చెప్పేసి. గత వీడియోలో కూడా కొన్నిసార్లు చెప్పిన, పాకిస్తాన్ నుంచి చాలా దేశాలకు పోయి ఆ వారం మసీదులు కాడ ఆడ ఇలా జాతి వాళ్ళంతా అడక తింటున్నారు. కొంతమందికి అయితే ఇది వ్యాపారంగా కూడా మారుతుంది. ఆ స్థాయిలోకి తీసుకొచ్చింది ఎవరంటే ప్రధాని మోడీ గారే. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఒక అతిపెద్ద దొంగ నోట్ల ముఠానైతే ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఇంకా అసలు విషయానికి వద్దాం. జామియా హబీబియా ఇదొక మదర్సా సంస్థ. ఏదే ఒక మదర్సా సంస్థ. మదర్సా అంటే ఏందో తెలుసు కదా మీకు. అయితే ఇది ప్రయాగ్రాజ్లో ఉండాలి. జమియా హబీబియా సంస్థ ఒక ప్రసిద్ధి చెందిన మదర్సా అన్నమాట ఇది. ఈ మదర్సాతో అనేక మంది పెద్దలు కూడా నేరుగా సంబంధాలు ఉన్నాయి. పెద్దలంటే ఎవరు? వాళ్ళకు సంబంధించిన వాళ్ళే. ఇక ఈ జమియా హబీబియా సంస్థ ప్రిన్సిపాల్ పేరు మహమ్మద్ తఫీరుల్. నిజానికి ఈ మహమ్మద్ తఫీరుల్ ఒకప్పుడు బాగా పేదోడు అనమాట. తర్వాత బాగా పెద్దోడైపోయినాడు అంటే పొడుగు పెరిగినాడు, లావెక్కినాడని కాదు, బాగా సంపాదించినాడని. ఉత్తరప్రదేశ్ అంతటా ఆస్తులను, భూములను, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తే ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయినాడు. దీంతో పోలీసు వాళ్ళకు అనుమానం వచ్చేసి వీడి మీద ఒక కన్నేశారు. అంతే. ఇక ఉత్తరప్రదేశ్లోనే ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఈ మొహమ్మద్ తఫీరుల మదర్సా అయిన ఈ జామియా హబీబియా పైన ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే దాడులు నిర్వహించినారు. అంతే. పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా అంటే షాక్ అయిపోయేటట్టు ఈ జామియా హబీబియా మదర్సాలో పెద్ద ఎత్తున దొంగ నోట్లన్నీ కూడా బయటపడినాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ దొంగ నోట్లతో పాటు ఒక పెద్ద ముద్రణ యంత్రం, అంటే ఏది డబ్బులు ప్రింటింగ్ కొడతారు చూడు ఆ మిషను, పెద్ద సంఖ్యలో పేపర్లో ఏది ఈ డబ్బులు ప్రింటింగ్ చేసేదానికి ఇతర సామాగ్రి అన్నీ కూడా కనపడినాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ మదర్సా ప్రిన్సిపాల్ అయినటువంటి ఈ మహమ్మద్ తఫీరులతో పాటు ఆ మదర్సా స్టాఫ్ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినారు. ఇక మదర్సాలో ప్రతిరోజు కూడా ₹1 కోటి దొంగ నోట్ల ముద్రిస్తామన్నట్టు కనిపెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే ఆ మదర్సానే సీల్ చేసి పారేశారు. చూడండి, ఈడ ఏదైనా మన మదర్సాల గురించి మాట్లాడితే చాలా మంది వచ్చి మీద పడిపోతారు. మరి మదర్సా అంటే ఏంది? సరే, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లలు చదువుకునేది కదా, ఆడేట పనులు ఏంది? సరే, ఇప్పుడు దీన్ని తప్పు పట్టాలా వద్దా? అతను శిక్షించాలా వద్దా? సరే, తప్పు ఎవడు చేసినా కూడా తప్పే కదా. దీన్ని కూడా వెనకేసుకొస్తారేమో. ఒకసారి ఈ వీడియోని వ్యతిరేకించే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే, ₹1 కోటి డైలీ ముద్రిస్తారంటే ఈ ₹1 కోటి జనాల్లోకి పంపించేదానికి చలామణి చేసేదానికి ఎంతమంది సహకరిస్తూ ఉంటారు? కాబట్టి ఇది అంత సులభంగా వదిలిపెట్టే పని కాదు. దీని వెనక ఎంతమంది ఉన్నారో, ఆ పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారో వరుస పెట్టి అందరినీ ఫైండ్ అవుట్ చేసి మొత్తాన్ని దొబ్బి లోపల దొబ్బి కఠినమైన శిక్ష వేయాలి వాళ్ళకు. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.